విచ్ స్టేట్ సెక్యూర్డ్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ ద మెడల్ టాలీ ఇన్ ద ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026? ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026లో పథకాల పట్టికలో ఏ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో నిలిచింది అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి మెడల్ టాలీ అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ గోల్డ్ మెడల్స్ ఏ పర్టికులర్ స్టేట్కి వచ్చాయి అని అడుగుతున్నారు. సో మనకి ఈ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ అనేది ఫస్ట్ ఎడిషన్ అనమాట. ఈ సంవత్సరమే జరిగింది. ఎక్కడ జరిగింది, దీనికి హోస్ట్ స్టేట్ ఏది అని అంటే వి ఆల్ నో ఇట్ ఈస్ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్లో మొట్టమొదటిసారిగా ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ జరిగాయన్నమాట. సో April 4న ఆ గేమ్స్ అనేవి కంక్లూడ్ అయ్యాయి, అంటే కంప్లీట్ అయిపోయాయి. సో ఈ గేమ్స్లో టాప్ ప్లేస్ ఏ పర్టికులర్ స్టేట్కి వచ్చింది మెడల్ టాలీలో అంటే దట్ ఈస్ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి కర్ణాటకకు వచ్చిందనమాట విత్ 23 గోల్డ్ మెడల్స్. సో 23 గోల్డ్ మెడల్స్ కర్ణాటకకి రావడం జరిగింది. అండ్ సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఒడిస్సా విత్ 21 గోల్డ్ మెడల్స్ అండ్ థర్డ్ ప్లేస్లో జార్ఖండ్ విత్ 16 గోల్డ్ మెడల్స్. మరి హోస్ట్ స్టేట్ అయిన ఛత్తీస్గఢ్కి ఎన్ని మెడల్స్ వచ్చాయి అంటే ఛత్తీస్గఢ్కి 3 గోల్డ్ మెడల్స్ రావడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈవెన్ దో ఒడిస్సా ఈజ్ స్టాండింగ్ ఇన్ ద సెకండ్ ప్లేస్ మెడల్ టాలీలో, గోల్డ్ మెడల్స్లో ఇది సెకండ్ ప్లేస్లో ఉన్నా కూడా ఓవరాల్ మెడల్స్ చూసుకున్నట్టయితే దీనికి 57 మెడల్స్ రావడం జరిగిందనమాట. గోల్డ్, సిల్వర్ అండ్ బ్రాంజ్ 3 కలిపి. సో మోర్ దాన్ 50 మెడల్స్ వచ్చిన స్టేట్ ఏదైనా ఉంది అని అంటే దట్ ఈస్ ఒడిస్సా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్. ఇది మొట్టమొదటి ఎడిషన్ కాబట్టి మనం ఈ మెడల్ టాలీ గుర్తుంచుకోవాలి. సో టాప్ 3 స్టేట్స్ ఏవి మెడల్ టాలీలో అంటే కర్ణాటక, ఒడిస్సా అండ్ జార్ఖండ్.